నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివ్యశ్రీ. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నట ప్రస్థానానికి ఉన్న వైభవం సౌత్ సినీ ప్రేమికులకి తెలియంది కాదు. ఏ క్యారెక్టర్లో అయినా అవలీలగా నటించి ఆ క్యారెక్టర్ తాలూకు ప్రయాణాన్ని ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలపగలిగే సత్తా మోహన్ లాల్ సొంతం. రీసెంట్గా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఊబకాయ సమస్యని తొలగించి ఆరోగ్యవంతమైన ఇండియాని నిర్మించాలనే తలుపుతో ఊబకాయ సమస్యపై ప్రజలకి అవగాహన కలిగించేందుకు 10 మంది ప్రముఖులతో కూడిన టీంని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీంలో మోహన్ లాల్ కూడా ఒకరు. ఇప్పుడు మోహన్ లాల్ కూడా ఊబకాయ సమస్యని నివారించడానికి చిరంజీవి, రజనీకాంత్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, టోవినో థామస్, ఉన్ని ముకుందన్, మంజు వారియర్, కళ్యాణి ప్రియదర్శన్, దర్శకులు ప్రియదర్శన్, రవి ఇలా 10 మందిని నామినేట్ చేశాడు. ఈ 10 మందితో కలిసి ఊబకాయ సమస్యని ఎలా నివారించుకోవచ్చు అనేది మోహన్ లాల్ ప్రజలకు తెలియజేయనున్నాడు. ఆరోగ్య గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి 8 మందిలో ఒకరు ఊబకాయ సమస్యతో బాధపడుతున్నారు. సుమారు 250 కోట్ల మంది ఊబకాయ సమస్యతో బాధపడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్కి ఉన్న ఫ్యాన్ బేస్ ఏ పార్టీదో అందరికీ తెలిసిందే. కొన్ని లక్షల మంది అభిమానులతో పాటు ప్రేక్షకుల బలం కూడా వాళ్ళ సొంతం. కాబట్టి ఊబకాయ సమస్యపై ఆ ఇద్దరు మోహన్ లాల్తో చేతులు కలపడం వలన ఊబకాయ సమస్యకి నివారణ చర్యలు చాలా బలంగా ప్రజల్లోకి వెళ్తుంది.